హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లేశ్వరి మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే జర్దోసి రింగ్ నాట్స్. ఈ రింగ్ నాట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలి అంటే ఫస్ట్ వచ్చేకి మనం అవుట్లైన్ అనేది కుట్టేసేసుకోవాలి. ఇలా నేను ఈ విధంగా కుట్టేసాను, మీరు సేమ్ అలాగే కుట్టుకోండి. లేదు అనుకుంటే మీరు అలా డ్రా చేసుకొని పెన్సిల్తో అనేది డ్రా చేసుకొని కుట్టుకోండి. నేను అనేది ఒకవేళ ఇలాగే మీరు చేసుకోవాలి, ఆరి వర్క్ లాగా చైన్ స్టిచ్ చేసుకోవాలంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎలా కుట్టాలనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒక వీడియో క్లాసెస్ ఉన్నాయి, చూడండి ఆరి వర్క్స్ది. అది చూస్తే మీకు ఎలా కుట్టాలి అని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది వచ్చేకి చూసారు కదా ఫ్రెండ్స్, నేను కింద నుండి దారం అనేది తీసుకున్నాను. మీరు ఎప్పుడు దారం కూడా ఒక పేట మీద వేసుకుంటే అది 2 పేటలు అనేది వస్తుంది, అంటే 2 లైన్స్ వస్తుంది దారం. దాన్ని చివరి 3 వేసుకోండి. నేను సూది అనేది 10 నెంబర్ సూది తీసుకున్నాను. ఇది కుట్టడానికి జర్దోసి కుట్టడానికి అనేది 10 నెంబర్ సూది తీసుకున్నాను. మీరు కూడా అది తీసుకోండి, సన్న సూది ఇది అనేది అది తీసుకొని జర్దోసి ముక్కల్ని మాత్రం మీరు కట్ చేసుకునేటప్పుడు జర్దోసి అనేది సాగదీయడం అంటే బాగా సాగదీయకండి, ఒక మాదిరిగా సాగదీయండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కనుక ఒకసారి మీరు చెక్ చేస్తే అర్థమవుతుంది. అది కూడా నేను అప్లోడ్ చేశాను, ఎంతవరకు సాగదీయాలి జర్దోసిని అనేది ఒకసారి చెక్ చేయండి. అలా సాగదీసుకున్న తర్వాత ఈ దారాన్ని చూడండి, ఇలా కింద నుండి దారం ఇలా తీసుకోండి. జర్దోసి ముక్కలు అనేది సమానంగా కట్ చేసుకొని ఇలా ఆ సూదిలోకి ఎక్కించేసుకుని కిందకి దింపేసి ఇలా సర్చ్ చేసుకుంటూ వంచండి. ఇలా అనేది వంచండి. ఇప్పుడు జర్దోసి ముక్కలు అనేది మేము ఎలా సమానంగా ఎలా కట్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మనం కొలిచి అయితే కట్ చేసుకోలేవండి, అదొకటి మైండ్లో మనం ఫిక్స్ అయిపోవాలి. ఎంత కట్ చేసుకోవాలి అనేది అన్నీ సమానంగా, కొంచెం అటు ఇటు అయినా సరే సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి మ్యాక్సిమం. అది మాత్రం మీరు మైండ్లో అనేది ఫిక్స్ అయిపోండి, ఇలా కుట్టాలి అని. చూడండి, ఈ ఫ్లవర్ అనేది డెఫినెట్లీ మీరు కుట్టాలండి. నేను పైన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చూసినట్లయితే ఒక వరుస ఏమో చమ్కీలు కుట్టారు, ఒక వరుస ఏమో జర్దోసి, ఒక వరుస చమ్కీ అలా కుట్టారు. పైన చూసారు కదా, అలా ఇది మనం నేర్చుకుంటే అంటే రకరకాలుగా కొట్టవచ్చు. ఒక వరుస రింగ్ నాట్స్ ఇవి ఏంటది దారంతో వేసాం ఫ్రెంచ్ నాట్స్ అనేవి కుట్టుకోవచ్చు. అలా మనం రకరకాలుగా ఒకటి అనేది మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చెప్తున్నాను. కింద నుండి దారం అనేది తీసుకొని ఆ సూదిలోకి అనేది జర్దోసి ఎక్కించుకొని ఇలా దింపేసుకోవాలి. ఇలా తీసుకొని ఏం చేస్తారంటే చివరికి ఎక్కించేసుకోండి. లేదు మేము సూదిలో తీసుకుని కుడతామంటే కుట్టొచ్చు డైరెక్ట్గా. ఇలా చివరికి దారం కనకుండా డైరెక్ట్గా కుట్టాలంటే ఏంటంటే చివర కొంచెం ఇది రఫ్గా వచ్చేసి ఈ జర్దోసి అనేది కట్ చేసుకునేటప్పుడు సరిగా కట్ చేసుకోకపోతే రఫ్గా వచ్చేస్తుంది. రఫ్గా వచ్చేసి ఏంటంటే దారానికి మొత్తం పట్టేస్తుంది. ఆ దారం మళ్ళీ అక్కడ కట్ చేయాల్సి వచ్చింది, వర్క్ అంతా వేస్ట్ అయ్యిద్ది. అలాంటి ఇబ్బందులు రాకుండా జర్దోసి కట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేకపోతే అలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకూడదు అంటే మీరు కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా అనేది కట్ చేసుకోండి. ఒకవేళ మీకు కుట్టడం అనేది వచ్చేసుంటే దాన్ని మీరు ఎలా సరి చేసుకోవచ్చో మీకు అర్థమైపోయిద్ది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి జర్దోసి అనేది కట్ చేసుకోండి. చూడండి, ఈ సూది అనేది కింద నుండి తీసి ఈ జర్దోసిని చూడండి ఇలా అనేసి వెనక్కి అనండి. ఇలా అనుకోవడం నేను ఇదేంటంటే ఇంటి నాటు. ఈ 3 అనేది జస్ట్ 2 సార్లు సూది పైకి తీసుకొని దారాన్ని కిందకి సూదిని దింపేసేస్తే దారంతో 3 అనేది పడిపోతుంది. 2 సార్లు 3 సార్లు మీకు డౌట్ ఉంటే 3 సార్లు వేసుకోండి. అక్కడే 3 అనేది పడిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. 3 అనేది అసలు ఓడదు కూడా. ఇలా మళ్ళీ కింద నుండి దారం తీసుకుని నేను ఎక్కించుకున్నాను. జర్దోసి అనేది సూదిలోకి తీసుకొని ఇలా డైరెక్ట్గా అది కుట్టేయచ్చు, లేకపోతే చివరికి అనుకొని కుట్టవచ్చు స్టార్టింగ్లో. బట్ మీరు ఇప్పటి వరకు మన క్లాసులు చూసినట్లయితే డెఫినెట్లీ మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కుట్టేసేయచ్చు. చూడండి, ఇలా కింద నుండి దారం తీసుకొని అలా ఎక్కించుకొని ఇలా ప్రాక్టీస్లోని వాళ్ళు ఇలా కుట్టేయచ్చు. 2 రకాలుగా కుట్టుకోవచ్చు, అది మీ కంఫర్ట్ని బట్టి మీరు కుట్టుకోండి. ఏంటంటే కొంచెం జర్దోసి ముక్కకి అటు ఇటుగా దారాల్లాగా వచ్చేస్తుంది అనుకుంటే కనుక ఒక విధంగా, లేదనుకుంటే ఒక విధంగా మీ కంఫర్ట్ని బట్టి మీరు కుట్టండి. బట్ ఏంటంటే కుట్టినప్పుడు వెనక్కి ఇలా వంచడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఈ ఫ్లవర్ అనేది మొత్తం నేను అట్లా వంచేసాను వెనక్కి. సో ఆ ఫ్లవర్ లుక్ అనేది ఆ వంచడంలోనే ఉంటుంది.
జాగ్రత్తగా చూసుకొని ఇలా ఒక రౌండ్ కుట్టేసి ఇది రెండో రౌండ్ స్టార్ట్ చేశాను కదా, ఇలా కుట్టేసుకోండి. మీకు ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ కుట్టేసుకోండి. ఇలా ఈ విధంగా చూడండి. చిక్కులు పడకుండా దారం అనేది మనం ఎప్పుడు జాగ్రత్తగా కింద నుండి వదిలేటప్పుడు పైనుండి కిందకి లాగేటప్పుడు కూడా దారం మీద చిక్కులు పడకుండా చూసుకుంటూ కుట్టాలి. మనం ఈ జర్దోసీని కానీ దేన్నైనా సరే మనం దారాన్ని చిక్కులు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే వర్క్ ఇబ్బంది అయిపోతుంది. చూడండి, కింద నుండి దారం తీసి జర్దోసి ఇలా ఎక్కించి చూడండి నేను ఎలా కుడుతున్నాను అనేది మీరు మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఇలా ఈ విధంగా వెనక్కి ఇలా అనుకుంటూ చూడండి, అవి ముందుకు వచ్చేస్తాయి, బట్ మనం వాటిని వెనక్కి అనుకుంటూ ఉండాలి. ఇలా కుట్టడం మాత్రం జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టండి, ఎలా కుడుతున్నానో గమనించండి. ఈ విధంగా ఒకవేళ అది కనుక మనకి సరిగా రావట్లేదంటే సరి చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు కుట్టడం అయితే చేయండి. రావట్లేదని మాత్రం అనుకోకండి, ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం కష్టం అనిపిస్తే, కొంతమంది కష్టం అనిపిస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి, డెఫినెట్లీ వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే చూడండి. దీంతో చాలా రకాలుగా కుట్టొచ్చు ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఇలా అనుకుంటూ తీసుకొని కింద నుండి దారం చూసారా, అది పైకి లేస్తున్నా కూడా నేను వెనక్కి అనేది అనడం జరుగుతుంది, గమనించండి. అవి కామన్ అలా లెగిస్తూ ఉండడం, బట్ మనం దాన్ని సరి చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి. ఈ విధంగా ఇలా కుట్టండి ఫ్రెండ్స్. 2 లైన్స్ అనేవి ఇంతటితో అయిపోయినాయి. 2 వరుసలు అనేది కుట్టేసాం మనం. ఒకసారి ఫ్రెండ్స్ మనం పాత వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. నేను వివరంగా ప్రతి క్లాస్ చెప్పడం జరుగుతుంది, మీరు తప్పకుండా చూడండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. డీటెయిల్డ్గా చెప్తున్నాం మనం. హ్యాండ్ వర్క్స్ అయిపోయిన వెంటనే నేను ఆరి వర్క్స్ అనేది నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. మగ్గం వర్క్ హ్యాండ్తో ప్లస్ నార్మల్ నీడిల్తో ప్లస్ ఈ ఆరి సూది ఉంటుంది కదా, ఆరి వర్క్స్ చేసే సూది, మగ్గం సూది, ఆ సూదితో ఎలా చేయాలనేది నేను డీటెయిల్డ్గా మీకు నేర్పిస్తున్నాను. ప్రతి క్లాస్ ఫాలో అవ్వండి. ఇది 3వ లైన్ అనేది నేను కుడుతున్నాను. చూడండి ఎలా కుడుతున్నానో, వెనక్కి అనుకుంటూ జాగ్రత్తగా గమనించి చూడండి. ఇలా ఈ విధంగా 3 లైన్స్ అనేది వేసుకున్న వెంటనే మీరు చూడండి, చెప్తాను. ఇలా మీరు ప్రతి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను చెప్పే ప్రతి మాట మీకు వాల్యుబులే, ఎందుకంటే మీరు వర్క్ గురించి ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి అనేది నేను ప్రతిదీ డీటెయిల్డ్గా నా మాటల రూపంలో, వర్క్ రూపంలో ప్రతిదీ చెప్తున్నాను. ప్రతి మాట ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ చూడండి, ఇలా కుట్టిన తర్వాత నేను వర్క్ చూపిస్తూనే మీకు మీ ఆలోచనలు ఎలా ఉండాలనేది కూడా నేను చెప్తున్నా. మీకు ఒక ఆలోచన వచ్చేయాలి. ఒక వర్క్ చేస్తున్నామంటే దీన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు, అలాగే ఒక డిజైన్ చూసామంటే ఆ డిజైన్ ఓకే ఇలా కుట్టేయచ్చు అని మన మైండ్లో వచ్చేయాలి. ఏంటి, నార్మల్ నీడిల్తో ఇలా కుట్టేసేయచ్చు అని మన మైండ్లో మనకు అర్థమైపోవాలి. అప్పుడే మీకు వర్క్ మీద గ్రిప్ అనేది వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత నేను మళ్ళీ ఈ వరుసే కుడుతున్నా కదా, మీరు అలా కాకుండా ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవచ్చు. ఇది మొత్తం ఫ్లవర్లా ఉండడానికి నార్మల్ నాట్స్ ఉంటాయి కదా, మన వీడియోలో చూడండి ఉంటాయి ప్రతిదీ. ఆ నార్మల్ నాట్స్ అనేవి మొత్తం నింపేయచ్చు ఈ మిడిల్లో. ఇలా నేను కుట్టిన విధంగా కాకుండా మిడిల్లో వాటిని నింపేయచ్చు. ఆ ఫ్లవర్ లుక్ మారిపోతుంది. మన ఐడియాస్ మనం చేంజ్ చేసే కొద్దీ ఆ ఫ్లవర్ లుక్ అనేది పెరుగుతూ మారుతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా మీరు ఇది ప్రాక్టీస్ కోసం మీరు ఖచ్చితంగా ఇది అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ జర్దోసి రింగ్ నాట్స్ అనేవి ఈ విధంగా వేసేయాలి. చాలా అంటే చాలా కాస్ట్లీ వర్కుల్లో ఇది కూడా ఒక వర్క్. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇలా కుట్టేయండి మొత్తం. చూసారా ఫ్లవర్ అనేది ఎంత బాగుంటుందో ఫినిషింగ్. ఈ విధంగా కుట్టేసుకొని మీకు ఇబ్బంది ఉంటే సరి చేసుకుంటూ కుట్టండి. ఇలా జర్దోసిని సూదిలోకి తీసుకొని
ఇంటి 3 అనేది 2 సార్లు దింపాలని చెప్పా కదా, ఆ విధంగా వేసేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత నేను ఇక్కడ ఏంటంటే స్టోన్ అనేది అతికిస్తున్నాను. మీకు మీ ఐడియాస్ని బట్టి ఏంటంటే డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు స్టోన్స్, లేకపోతే జర్కన్ స్టోన్స్ మొత్తం మీకు ఐడియాస్ వచ్చేయాలి ఇక్కడ ఎలా చేయాలి అని. ఆ విధంగా మీరు చేసేయండి. ఇలా ఇంటి 3 అనేది చివరి 3 అనేది 2 సార్లు దింపేస్తే సరిపోతుందని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ 3 అనేది వేసుకున్నా. ఇక్కడ నేను ఏంటంటే ఒక స్టోన్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్లు ఒక స్టోన్ అనేది అతికిస్తున్నాను. చూడండి, మీరు శారీ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు బ్లౌజ్ మీద వేస్తే అలా మీకు ఒక ఐడియా బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి. ఇంకంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.